ప్రధానమంత్రి మోడీ గారు మే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తూ ఉన్నారు. కారణం మరొక్కసారి 11 సంవత్సరాల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు శంకుస్థాపన అని మీడియాలో వార్తలు వింటూ ఉన్నాం. 2014 తర్వాత అధికారంలోకి వచ్చి మోడీ గారు భారతదేశంలోనే మొట్టమొదటి శంకుస్థాపన అమరావతి రాజధాని కోసం చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాల సమక్షంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సమక్షంలో ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. ఢిల్లీ తలదన్నే రాజధాని ఇక్కడ ఏర్పాటు చేస్తాము, ఎక్కడా లేని విధంగా ప్రజలు నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని అన్ని హంగులతో రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. మళ్లీ 11 సంవత్సరాల తర్వాత చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజల సమక్షంలో మళ్లీ శంకుస్థాపన కార్యక్రమాలు ఏంటో మాకెవరికి అయితే అర్థం కావట్లేదు. మోడీ గారు పర్యటనకి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు గాని, అమిత్ షా గారి పర్యటన ఉన్నప్పుడు గాని నాకైతే హౌస్ అరెస్టులు తప్పటం లేదు. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి మా ఇళ్ల చుట్టూ పోలీసులు పహారా, మమ్మల్ని నిర్బంధించటం, హౌస్ అరెస్టులు, ఎక్కడికి కదలకూడదు అని చెప్పి ఆంక్షలు. అంత భయపడేవాడు ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ ఎందుకు రావటం అని కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాను. పైగా నాలాంటి వాళ్ళందరం, ప్రతిపక్షాలందరం కలిసి గత ప్రభుత్వం పైన యుద్ధం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి ప్రాణాలకు తెగించి రైతులతో కలిసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మహిళలు ఉద్యమం పెద్ద ఎత్తున తీసుకువెళితే, స్వాతంత్ర ఉద్యమంతో పోల్చినటువంటి అమరావతి ఉద్యమం రైతుల పాదయాత్రలతో దద్దరిల్లిపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కూడా కోల్పోవటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను స్వయంగా భాగస్వామిరాలిని అమరావతి ఉద్యమంలో. అటువంటి నన్ను కూడా అమరావతి రాజధాని పనులకి శంకుస్థాపన చేయడానికి మోడీ గారు వస్తే, ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, మీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తే, రైతుల త్యాగాలను గౌరవిస్తే, మాబోటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి చాలా గౌరవించాల్సింది పోయి, అంతకుముందు శంకుస్థాపన చేసినప్పుడు మట్టి నోళ్లు తీసుకువచ్చి మా నోట్లో కొట్టినటువంటి మోడీకి ఆహ్వానాలా, మాకేమో హౌస్ అరెస్టులు, వేధింపులు, అదేమంటే షోకాజు నోటీసులా? ఇదేనా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది? ఇప్పుడే మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఆయన మిత్రులైనటువంటి దేవినేని ఉమా గారి కుమారుడి వివాహానికి వస్తే నేను కూడా వెళ్ళాలి అంటే నాకు ఆంక్షలు విధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్లి తీరాలి, మా నాయకుడిని కలవాలి, లేదంటే పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేస్తాను అంటే నన్ను వదిలిపెట్టారు. మరి ఆ కార్యక్రమానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి గారు లోకేష్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. నన్ను చూసిన వెంటనే, ఏంటమ్మా హౌస్ అరెస్టులు, నేను ఇప్పుడే చూశాను అని అడిగిన వెంటనే, సార్ ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు ఎవరు వచ్చినా గాని నాకు ఈ వేధింపులు తప్పటం లేదు, హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు, నన్ను కూడా హౌస్ అరెస్టులు చేశారు కాబట్టి అన్న వెంటనే ఆయన, లేదు ఇటువంటి సమాచారమే నా దగ్గర లేదు, మా ప్రభుత్వ విధానం ఇది కాదు, తక్షణమే వారిపైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి నాకు హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని స్వాగతిస్తా ఉన్నాను మంత్రి లోకేష్ గారు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఐ వెల్కమ్ యువర్ డెసిషన్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్సో. ఇమీడియట్ గా మామూల్ని హౌస్ అరెస్ట్ నుంచి తప్పించాలి అని చెప్పి, ఎటువంటి ఆంక్షలు విధించకూడదు అని చెప్పి, మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేదే లేకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ అందరినీ మోసం చేస్తా ఉంటే ప్రశ్నించేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తానని చెప్పి మాట తప్పారు కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నాం. Like
Like, share and subscribe to Rajaniti channel.